దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 22వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. ఈ జాబ్ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. మురుగునీరు గోదావరిలో కలవకుండా 50 MLD ప్లాంట్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇస్తామని వెల్లడించారు. మోరంపూడిలో సర్వీస్ రోడ్లను వేయిస్తామని తెలిపారు. క్రికెట్ స్టేడియం కోసం భూములు సేకరిస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కార్యక్రమాలు మొదలైపోయినాయి. దేవాదాయ ధర్మశాఖ వేగంగానే వెళ్తూ ఉంది, ముందుకు అవుతున్నాయి. మళ్ళీ కొత్త శాఖలు కూడా ఇవ్వబోతున్నారు. ఎక్స్పాండ్ చేసి హిందూ ధార్మిక సంస్థ నుంచి నిధులు సేకరించి చేయాలని ఆలోచన అది ఇచ్చేసారు, అయిపోయింది. రెండోది ఒక క్లారిటీ ఇచ్చారు సీఎం గారు మొన్న ఇరిగేషన్ శాఖకి, అదేవిధంగా R&B కూడా నిధులు కేటాయింపు ఇంత ఈ బడ్జెట్లో ముందు మొదలు పెట్టండి, ప్రయారిటీస్ ఏదో నిర్ణయించడానికి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. పనులు మొదలవుతున్నాయి. కార్పొరేషన్ కూడా ఈర్మార్క్ 620 కోట్ల రూపాయలతో మున్సిపల్ శాఖ మంత్రి గారు డేటా ఇచ్చేళ్ళారు ఈ రాజమండ్రికి. అలాగే మిగతా మున్సిపాలిటీలు కొవ్వూరు కానీ నిడదవోలు కానీ ఈ ప్రాంతపు మున్సిపాలిటీలు కూడా దానికి ప్రాజెక్టు నివేదికలు తయారవుతున్నాయి. దాన్ని మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే ఏంటంటే ఫ్లడ్ సీజన్ ఒకటి, ఘాట్ల నిర్మాణానికి ఫ్లడ్ సీజన్, ఫ్లడ్లు తగ్గిన తర్వాతే చేయాలి, తప్పకుండా చేస్తారు. ఫ్లడ్స్ తగ్గడంతో మొదలెట్టేసి వేగంగా పనులు పూర్తి చేస్తారు. ఒక 3 monthsలో ఘాట్స్ అన్ని నిర్మాణం చేయగల శక్తి ఉందని చెప్పారు. మీరు అనుమతులు ఇచ్చిన తర్వాత ఫ్లడ్స్ తగ్గిన తర్వాత 3 monthsలో మేము ఘాట్లన్నీ కంప్లీట్ చేయగలుగుతుంది. అంత వేగంగా పనులు అవుతుంది. గతంలో కూడా కోట్లింగాల ఘాట్ 2 monthsలో చేసాం, ఎయిర్పోర్ట్ రోడ్డు 2 monthsలో చేసాం, అలాగే సరస్వతి ఘాట్ 2 monthsలో చేసాం. అందువల్ల డోంట్ వరీ, అవన్నీ అవుతాయి. దానికే యంత్రాంగం సిద్ధంగా ఉంది. నిధులు కొంత కేటాయింపు అయినాయి, కొంత కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేయాలని రేపు నిర్మలా సీతారామన్ గారు ఎల్లుండి ఇక్కడికి వస్తున్నారు. రేపే నర్సపూర్ వస్తున్నారు. నర్సపూర్ వస్తే సీఎం గారు అక్కడ కలవబోతున్నారు. ఆ సందర్భంలో పుష్పాలకు సంబంధించిన కూడా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసి నిధులు కొంత కేటాయింపు కోసం కూడా రిక్వెస్ట్ చేద్దామని అన్నారు సీఎం గారు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.